ఇవాల్టి మన రెసిపీ అండి ఎంతో సూపర్గా ఉండే మన అందరికీ నచ్చే పన్నీర్ బటర్ మసాలా, దట్టు వితౌట్ గార్లిక్ అండ్ వితౌట్ ఆనియన్స్ అన్నమాట. అంటే మనకి తెల్లవాయ తర్వాత ఎర్రగడ్డ వెయ్యకుండా పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. అచ్చం మనకు రెస్టారెంట్లో దొరికే అదే టేస్ట్తో. మరి దీన్ని ఎలా చేయాలి అని ఇప్పుడు చూసేద్దామా అండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది వేసుకుందామండి. ఘీ కాస్త మెల్ట్ అయ్యేటప్పుడే ఒక బే లీఫ్, ఒక 2 ఇలాచీలు, ఒక నల్ల ఇలాచీ, ఒక దాల్చిన చెక్క. చూడండి ఘీ కాస్త మెల్ట్ అయ్యి ఇవి కాస్త ఇదయ్యాక దీంట్లోకి నేను ఇక్కడ ఒక 3 టమాటోస్ తీసుకున్నాను, ప్యూరీ చేసేసుకున్నాను. వాటిని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక 3 టమాటోసే తీసుకున్నానండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనము ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. టమాటోలో ఉండే వాటర్ అంతా మనకు ఎగ్జాస్ట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము ఒక 1/2 ఇంచ్ ఆఫ్ అల్లంని తరుగు చేసి వేసుకోండి. నాకు ఇక్కడ అల్లం పౌడర్ ఉంది కాబట్టి అల్లం పౌడర్ వాడుతున్నాను. ఒక 1 మినిట్ దీన్ని సాఫ్ చేశాక ఇప్పుడు మనకి దీనికి మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఒక మిక్స్ అనేది బాగా ఇచ్చేసి దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. ఒక 1 మినిట్ వరకు ఇలా సాఫ్ చేసామనుకోండి దీంట్లో ఉండే పచ్చి స్మెల్ అంతా మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. విత్ క్రీమ్ ఉంది నా మిల్క్కి. వేసేసి మంచిగా మిక్స్ అనేది చేసేయండి. ఇలా చేసేసి దీంట్లోకి మనము ఇక్కడ నేను ఒక 10 క్యాష్యూస్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ క్యాష్యూ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేయండి. చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనిద్దాము. చూడండి ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, సూపర్గా బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము పన్నీర్ క్యూబ్స్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ హోమ్మేడ్ పన్నీర్ అనమాట, ఒక 100 గ్రామ్స్ వరకు ఉంది. దీన్ని యాడ్ చేసేసుకున్నాను. పన్నీర్ యాడ్ చేశాక మనం చాలాసేపు వరకు బాయిల్ చేయకూడదండి. ఎందుకంటే పన్నీర్ ఏమైపోతుందంటే చాలా బాయిల్ చేశారంటే రబ్బర్ లాగా అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ దీంట్లో బాయిల్ అయితే దట్స్ ఎనఫ్ అన్నమాట మనకు. చూడండి 5 మినిట్స్ అయిపోయింది, సూపర్గా బాయిల్ అయిపోయింది. మనకి ఇక్కడ మన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ స్టేజ్లో మనము ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందామండి దీంట్లోకి. ఇప్పుడు కాస్త దీన్ని మెల్ట్ అవ్వనిద్దాం ఇలా. ఇప్పుడు ఫైనల్ టచ్కి దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ప్లస్ కసూరి మేతిని ఇలా బాగా క్రష్ చేసేసి వేసేసుకోండి. ఒక్కసారి అలా తిప్పామనుకోండి మన ఎంతో సూపర్గా ఉండే మన గ్రేవీ పన్నీర్ బటర్ మసాలా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అన్నమాట. అంటే మనం ఎర్రగడ్డ తెల్లగడ్డ ఏది వెయ్యకుండా చేస్తున్నాము. ఇప్పుడు ఇంకాస్త సూపర్ టేస్ట్ కోసం దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. ఫైనల్లో షుగర్ యాడ్ చేసామనుకోండి ఆ టెక్స్చర్ అనేది మనకు చాలా చాలా సూపర్గా వస్తుంది. అచ్చం రెస్టారెంట్లో ఉండేలాగానే ఉంటుందన్నమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ లర్న్ ఈజ్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.